ఏంటో ఈ మధ్య అసలు నాకు వీడియోస్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదు. ఇంట్లో పనే సరిపోతుంది. ఒక హారర్ వీడియో చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. వాళ్ళకి కాల్ చేయాలి, జరిగింది మొత్తం వినాలి, మళ్ళీ మనం ఆ స్టోరీని ప్రిపేర్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్, ఫొటోస్, చాలా వర్క్ ఉంటుంది. సో మీరెవ్వరు కూడా కంగారు పడకండి. నేనైతే బాగానే ఉన్నాను. లేట్ అయినా సరే మంచి మన సబ్స్క్రైబర్స్ ఫేస్ చేసిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కోసం చాలా మంది ఈగర్ వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు. అందుకే లేట్ అయినా సరే టైం తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అసలు ఏం జరిగిందో చాలా క్లియర్ గా చెప్పాను. జూన్ 6th నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ కూడా ఇందులో ఉంది. పార్ట్ 1, పార్ట్ 2 జిన్ వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ వీడియో లింక్స్ ని కూడా ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అలాగే రీసెంట్ గా కేరళకు వచ్చి దాడి చేసిన జిన్ అనే వీడియోలో కూడా హాఫ్ నుంచి మన స్టోరీనే ఉంది, బెంగళూరు అబ్బాయిది. అక్కడ చెప్పిన ఇన్సిడెంట్స్ మళ్ళీ వీడియోలో అయితే రిపీట్ చేయలేదు. అది విన్న తర్వాత ఇది వినండి, లేకపోతే అర్థం కాదు. జిన్ వీడియో పార్ట్ 2లో ఎక్కడి వరకు చెప్పానంటే వాళ్ళ తాతగారు చనిపోయిన తర్వాత తన ఊరికి వెళ్లి మళ్ళీ బెంగళూరుకి వస్తారు. ఇక్కడ వరకు మనం పార్ట్ 2 అయిపోయింది. అలాగే ఆ మసీదులో ఉన్న వాళ్ళు 40,000 అమౌంట్ ని కూడా రెడీ చేసి పెట్టుకోండి అని చెప్తారు. ఆ తర్వాత కంటిన్యూషన్ వీడియో ఇది. సో ఇంకెందుకు లేటు, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పార్ట్ 2లో ఎక్కడి వరకు అయిపోయిందంటే, అజ్మీర్ నుంచి వాటర్ తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేయడానికి కావాల్సిన సరుకులకి 20,000, ఆ బాబా గారు ఇక్కడికి వచ్చి చేసినందుకు ఆయన ఖర్చులకి 20,000, మొత్తం కూడా 40,000 రెడీగా పెట్టుకోమని చెప్పారు కదా. ఈ లోపే వాళ్ళ తాతయ్య గారు చనిపోవడంతో ఊరికి వెళ్ళి వచ్చానని చెప్పారు మనతో. ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మా తాతయ్య గారు చనిపోయారు, నేను ఊరికి వెళ్లాల్సి వస్తుంది. నేను రాత్రిపూట పడుకోవడానికి మసీద్కి రాను అని బాబా గారికి ముందే చెప్పి ఊరికి వెళ్ళాను. 10 రోజుల వరకు నేను ఊర్లోనే ఉన్నాను. ఆ తర్వాత బెంగళూరుకి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఆయనే నాకు కాల్ చేశారు. ఆయన నాకు నార్మల్ గా కాల్ చేసి ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని ఇలా అడిగేసరికి నాకేమో చిరాకులో ఉండి నేను ఇంక అడిగేశాను ఆయన్ని, అసలు నా చుట్టూ జరుగుతుంది నిజమా కాదా, లేకపోతే నేను భ్రమపడుతున్నానా అని నేను అడిగేసరికి ఆయనేమో కోపంగా, ఈ రోజు నీ వర్క్ అయిపోయిన తర్వాత నువ్వు రూమ్ కెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఒక వెజ్ మీల్స్ ని ఆర్డర్ పెట్టుకో, అంటే పూర్తిగా నీ భాషలో చెప్పాలంటే బ్రాహ్మణ భోజనాన్ని తెచ్చుకో. ఆ భోజనాన్ని నువ్వు రూమ్ లో తెచ్చుకొని ఒంటరిగా కూర్చొని డోర్ కూడా క్లోజ్ చేసుకొని తిను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు చెప్పు అన్నారు. ఆయన చెప్పినట్టే నేను నైట్ 11:30కి అలా రూమ్ కి వచ్చాను. ఫ్రెష్ గా స్నానం చేసి జొమాటోలో ఒక వెజ్ మీల్స్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. పార్సిల్ కూడా వచ్చేసింది. బెంగళూరులో ఆ రోజు హెవీగా రెయిన్ పడుతూ ఉండడం వల్ల మా రూమ్ లో కరెంట్ కూడా లేదు. నేను రూమ్ కి వచ్చినప్పటి నుంచి అయితే పవర్ లేదు, కానీ బాత్రూమ్ లో ఒక ఛార్జింగ్ లైట్ అనేది ఉంది. అది ఆరెంజ్ కలర్ది. సరేనని ఆ డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాను. కొంచెం వెలుతురుగా ఉంది, కొంచెం చీకటిగా ఉంది. నా రూమ్ లో ఏంటంటే నా బెడ్ చుట్టూ ఒక ఎల్ షేప్ లో కిచెన్ లో ఉంటుంది కదా ఒక నల్ల బల్ల, అలా నా రూమ్ లో ఉంది. దాని మీద ఆ పార్సిల్ పెట్టుకొని తింటూ ఫోన్ లో ఒక మూవీ చూస్తూ ఆ మొబైల్ ని నా ముందు పెట్టుకొని ఆ పార్సిల్ ని నేను తింటూ ఉన్నాను. ఒక 2-3 ముద్దలు తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత ముద్ద నోట్లో పెట్టుకున్నాను. అసలు నేనేం తింటున్నానో కూడా నాకు అర్థం కాలేదు. అన్నం తింటున్నానా లేకపోతే ఇంకేమైనా తింటున్నానా కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదేంటి అసలు నాకు టేస్టే తెలియట్లేదు, ఇప్పటి వరకు బానే ఉంది కదా అని నాకు డౌట్ వచ్చి నా పక్కకు తిరిగాను లెఫ్ట్ సైడ్ లో. అప్పుడే నేను దాని రూపాన్ని నా కళ్ళకు దగ్గరగా చూశాను. ఆ నల్ల బల్ల మీదే నా పక్కనే అసలు అది ఎట్లా ఉందంటే చూడ్డానికి కూర్చొని మోకాళ్ళు మడిచి ముందర పెట్టుకొని ఆ మోకాళ్ళ మీద తన 2 చేతులు కూడా పెట్టుకొని దాని మీద తల పెట్టి ఆశతో అది నాకు కావాలి అని ఎలా చూస్తుందంటే అసలు ఎప్పుడు కూడా నిజమని నేను నమ్మలేకపోతున్నాను. నాకైతే చాలా భయం వేసింది. కళ్ళు మూసినా అదే రూపం, కళ్ళు తెరిచినా కూడా అదే రూపం. ఎవరిని చూసినా కూడా అలాగే కనిపిస్తుంది. ఆ కళ్ళేమో తెల్లగా అదేదో ఆశగా అది నాకు కావాలి అని చూస్తూ మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని, అసలైతే నాకేం అర్థం కాలేదు. కరెక్ట్ గా 1-2 సెకండ్లు అంతే. దాన్ని చూసి మళ్ళీ భయం వేసేసి నా తల కిందకి దించుకున్నాను. అసలు అది అక్కడ ఉందా లేకపోతే నా భ్రమ, అది కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ రూపాన్ని చూస్తుంటే నాకు దాన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు. ఆ టైంలో నా కాళ్ళు చేతులైతే
వణికిపోయాయి. లిటరల్లీ ఇప్పుడు కూడా ఆ షివరింగ్ అయితే నాకు తగ్గలేదు. రాత్రి ఇలా జరిగిందని నీతో చెప్పాలనుకుంటున్నానక్క, కానీ చెప్పలేకపోతున్నాను. నువ్వు పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేసావు కదా, ఆ నోటిఫికేషన్ అయితే నాకు వచ్చింది, కానీ ఆ వీడియో ఓపెన్ చేసి కూడా చూడాలంటే నాకు భయంగా ఉంది, మళ్ళీ ఏం జరుగుతుందో అని. పొద్దున్నే నేను ఆయనకి ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందని చెప్పాను. ఆయన ఏమన్నారంటే, చూసావు కదా, ఎవ్వరు కూడా డబ్బుల కోసము దేనికోసము నిన్ను మోసం చెయ్యరు. నీ చుట్టూ ఉన్న దాని గురించి నువ్వు ఆలోచించాలి, అప్పుడే నిజమేమిటో బయటపడుతుంది. నీకు నచ్చితే నువ్వు చేసుకో, లేదంటే లేదు. మేమైతే నీకు సహాయం చేయాలనుకున్నాము, అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకోవాలనే ఆశ మాకు లేదు. అలా కనుక చేస్తే అల్లా ఎప్పటికి కూడా ఎవ్వరిని క్షమించడు అని చెప్పారు. అప్పటి నుంచి కూడా అసలు నేను చూసింది నిజమేనా లేకపోతే భ్రమ అని నాకేమీ అర్థం కాక యూట్యూబ్ లో కూడా నేను సెర్చ్ చేసి చూసాను, అలాంటి ఫేస్ ఏమైనా కనిపిస్తుందా అని. అలాంటి ఫేస్ ఏమైనా ఉంటుందా, లేకపోతే దాని పోలికలతో ఉన్న ఫేస్ ఏమైనా ఉంటుందా అని మీకు చూపిద్దాం అనుకున్నా. ఇది ఇలా ఉంది అని చెప్పడానికి కూడా దాని ఫేస్, అది కూర్చున్న విధానం చూస్తుంటే ఇప్పటికి కూడా రూమ్ కి వెళ్ళాలంటే నాకు షివరింగ్ వచ్చేస్తుంది. ఇన్ని రోజులు కూడా నేను దానికైతే భయపడలేదు, ధైర్యంగానే ఉన్నాను. ఎప్పుడైతే దాన్ని నా కళ్ళకు దగ్గరగా చూసానో అప్పుడే నాకు ధైర్యం కూడా చచ్చిపోయింది. భయం రోజు రోజుకి కూడా భయం ఎక్కువైపోతుంది. అసలు దీని నుంచి బయటపడే పరిష్కారం అన్నా దొరుకుతుందో లేదో అని ఇలా నాకు వాయిస్ మెసేజెస్ పెట్టారు. నీతో మాట్లాడాలక్క, వీలుంటే కాల్ చేయమని చెప్పారు. కానీ అప్పుడే పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు భయంకరమైన తలనొప్పి, చెవి నొప్పి కూడా మొదలయ్యింది. అది అలాగే 2 రోజులు ఉంది. సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను మాట్లాడలేను అని చెప్పాను. ఒక 2 డేస్ తర్వాత నేను తనకి కాల్ చేస్తే తను ఏం చెప్పారంటే, ఆ రోజు రాత్రి వెజ్ మీల్స్ తెచ్చుకున్నానక్క, ఇలా ఇలా జరిగింది అని చెప్పారు. అదంతా విన్న నేను అసలు అది బ్రాహ్మణ దయ్యం అని ఆయనకి ఎలా తెలుసు అని అడిగాను. నేనే చెప్పానక్క, అందుకే ఆయన వెజ్ మీల్స్ తెచ్చుకొని తినమన్నారు. దీన్ని ఎప్పుడైతే నేను అలా చూసానో ఇంకా రూమ్ లో లేను, మసీద్కి వెళ్ళి అక్కడే వాళ్లతో పాటే పడుకుంటున్నాను. అప్పుడు ఆ బాబా గారు నాతో ఏం చెప్పారంటే, ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే అసలు అది రూమ్ లోనే ఉంటుందా లేకపోతే ఎప్పుడూ కూడా నీతోనే ఉంటుందా, ముందు మనం తెలుసుకోవాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే, రేపు నువ్వు ఇక్కడికి రాకు, రూమ్ కి కూడా వెళ్ళకు, బయట ఒక లాడ్జ్ తీసుకొని అక్కడే 2 రోజులుండు, అక్కడే పడుకో. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు చెప్తే దాన్ని బట్టి చూస్తాము అని చెప్పారు. సరేనని ఆ నెక్స్ట్ డే మార్నింగే నా వర్క్ అంతా, అంటే నా జిప్టో వర్క్ అంతా చేసుకొని ఒక లాడ్జ్ తీసుకొని అందులోనే ఒక రూమ్ తీసుకున్నాను. స్నానం చేసి పడుకున్నాను. నేను పడుకున్న కాసేపటి తర్వాత నా చెవుల దగ్గర గిజా గిజాం అని సౌండ్. నేను పడుకున్న రూమ్ లో నా పక్కనే కూర్చొని ఏడుస్తున్నట్లు విపరీతమైన శబ్దాలు వినిపించాయి. నేను అది వీడియో కూడా తీశాను. ఆ వీడియోని నేను ఇక్కడ యాడ్ చేశాను, చూడండి. ఎవరు? ఇదే వీడియోని నేను ఆ మసీదులో ఉన్న బాబాకి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే ఆయన అదంతా చూసి, ముందు నువ్వు రూమ్ లో లైట్ ఆన్ చేసి పడుకో, అది నువ్వెక్కడుంటే అక్కడ ఉంటుంది, సో భయపడకుండా ఈ రోజు రాత్రి నువ్వు లైట్ ఆన్ చేసి పడుకో, రేపు పొద్దున మాట్లాడదాం అని చెప్పారు. ఆ రోజు రాత్రంతా వాళ్ళు చెప్పినట్టే నేను రూమ్ లో లైట్ ఆన్ చేసి పడుకున్నాను. ఆ రోజు రాత్రే అది నా కల్లోకొచ్చి నన్ను చూస్తూ పక్కపక్క నవ్వుతూ, దాని సహాయం నువ్వు తీసుకుంటున్నావా, తీసుకో, ఎన్ని రోజులు తీసుకుంటావో తీసుకో, ఇంకొన్ని రోజులేలే, తీసుకో, ఎంత మంది సహాయం నువ్వు తీసుకుంటావో తీసుకో, నా నుంచి అయితే నిన్నెవ్వరూ కాపాడలేరు, కొన్ని రోజుల్లో నేను నిన్ను తీసుకువెళ్ళిపోతాను అని ఇలా పక్కపక్క నవ్వేసింది. ఇంక మెలకు వచ్చి టైం చూస్తే అర్ధరాత్రి 2:30 అవుతుంది. ఆ తర్వాత నాకైతే నిద్ర పట్టలేదు. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆ బాబా గారే నాకు కాల్ చేసి, అది నీ పీజీ రూమ్ లోనూ ఉంది, నీతో పాటు ఎప్పుడూ కూడా ఉంటుంది, అందుకని దీనికి పరిష్కారం నీ రూమ్ లోనే చేయాలి, అసలు ముందు నీ రూమ్ ఎలా ఉందో మేము చూడాలి. ఈ రోజు రాత్రికి నేనను హస్కోట్ లో ఉన్న పకీర్ కి కూడా చెప్పాను, నువ్వు నాకు రాత్రి పెట్టిన వీడియో నేను ఆయనకి ఫార్వర్డ్ చేస్తే ఆయన దాన్ని చూసి ముందు నీ రూమ్ చూడాలి అన్నారు. అందుకే మేమిద్దరం ఈ రోజు రాత్రికి నీ పీజీ రూమ్ కి వస్తాము, పీజీ ఓనర్ ని అడిగి పర్మిషన్ తీసుకోమని చెప్పారు. అలా చెప్పగానే ఇంకా నేను లాడ్జ్ ని వెకేట్ చేసేసి రూమ్ కి వచ్చేసాను. పీజీలో ఏంటంటే ఇలాంటి బాబాలకి ఎలా ఉండదు, అందులోనూ అలాంటి వాళ్ళు వచ్చి రూమ్ లో ఏదో చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు. పీజీ ఓనర్ కి గనక అసలు నిజం చెప్తే వాళ్ళు రావడానికి పర్మిషన్ ఇవ్వడు కాబట్టి ఆయన
దగ్గరకు వెళ్ళి ఈ రోజు నన్ను చూడ్డానికి మా రిలేటివ్స్ ఊరు నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అని ఆయన అడిగాడు. 2 వస్తున్నారు. ఈ రోజు రాత్రంతా వాళ్ళు నాతో పాటే నా రూమ్ లోనే ఉంటారు, కావాలంటే వాళ్ళిద్దరికి నేను పర్ డేకి మీరెంత ఛార్జ్ చేస్తారో చెప్పండి, పే చేస్తాను అంటే పర్వాలేదు వద్దులే అన్నాడు. ఇంకా రూమ్ కి వచ్చేసి నేను ఆ బాబా గారికి ఫోన్ చేసి ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అనగానే సరే అయితే ఈ రోజు రాత్రి 9:30కి అలా వస్తాము అని చెప్పారు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేటప్పుడు మా పీజీలోకి ఒక పాస్వర్డ్ చెప్తే అలో చేస్తారు. ఆ పీజీ పాస్వర్డ్ అనేది నేను వాళ్ళకి షేర్ చేశాను. బయట వాచ్మెన్ ఉంటారు, అడిగితే ఈ పాస్వర్డ్ చెప్పండి గేట్ ఓపెన్ చేస్తారు అని చెప్పాను. సరే అన్నారు. ఆ రోజు రాత్రి అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ కూడా 9:40కి అలా నా రూమ్ దగ్గరకు వచ్చారు. వాళ్ళు కిందుండి నాకు ఫోన్ చేశారు. నేను కిందకి వెళ్ళి వాళ్ళని నా రూమ్ కి తీసుకొచ్చాను. రూమ్ కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా సరే నువ్వు కిందకి వెళ్ళి వెయిట్ చేయి, మేమే కిందకి వస్తాము, అప్పటి వరకు కూడా నువ్వు పైకి రావద్దు అన్నారు. సరేనని నేను కిందకు వచ్చేసి హాస్టల్ నుంచి కూడా బయటకు వచ్చేసాను. ఇంకా రోడ్డు మీద సాంగ్స్ వింటూ కాసేపు అటు ఇటు తిరిగాను. అలా అరగంట అయింది. వాళ్ళు ఎంతసేపటికి రాకపోయేసరికి నాకు ఇంకా కాళ్ళు నొప్పులు పుట్టాయి. అక్కడే ఒక ఇంటి ముందు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడెప్పుడు కిందకు వస్తారా అని. అలా 9:40కి కిందకు వచ్చిన నేను దాదాపు 2 గంటలు కిందే ఉన్నాను. అంతసేపు కూడా వాళ్ళు రూమ్ లో ఉండి పైన ఏం చేస్తున్నారో కూడా నాకు తెలియట్లేదు. కరెక్ట్ గా 11:30కి వాళ్ళిద్దరూ కిందకొచ్చేసారు. అక్కడే కూర్చున్న నేను వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తే నా చేతికి ఒక తాళం చెవిచ్చి ఇదిగో ఈ తాళాన్ని నీ దగ్గర పెట్టుకో, ఇప్పుడైతే నువ్వు రూమ్ కి వెళ్ళొద్దు, మాతో పాటు మసీద్కి వచ్చేసాయి, మాతో పాటు అక్కడే ఉండు, ఇంకా నువ్వు రూమ్ కి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళతో పాటు నన్ను అక్కడికి తీసుకొని వెళ్లారు. ఆ హస్కోట నుంచి వచ్చిన ఆయన అయితే చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు. నేనైతే ఆయనతో ఏమీ మాట్లాడలేదు. మసీద్కి వెళ్ళిన తర్వాత ఆ హస్కోట పకీర్ దూరంగా వెళ్లి కూర్చొని ఏవేవో మంత్రాలు చదువుకుంటూ ఉన్నారు. నేనేమో ఈలోపు ఈ బాబా గారి దగ్గరికి వెళ్ళి అసలు పైనేం జరిగింది, అంతసేపు ఎందుకున్నారు, ఏం చేశారు మీరు అని అడిగాను. దానికి ఆయనేమో అదంతా ఇప్పుడు నీతో చెప్పకూడదు, మేమిచ్చిన తాళం చెవి మాత్రం నీ దగ్గర పెట్టుకో, ఆ రూమ్ కి మేము తాళం వేసేసాము, అది కూడా మేం తెచ్చిన తాళం, ఎందుకంటే ఆ రూమ్ లోకి నువ్వే కాదు ఇప్పటి నుంచి ఎవ్వరూ కూడా ఆ రూమ్ లోకే వెళ్ళకూడదు, అందుకే దానికి తాళం వేశాము, ఇంకా నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా పడుకో అని చెప్పారు. సరేనని నేను పడుకున్నాను. ఆ రోజు June 4th, ఆ నెక్స్ట్ డే June 5th. ఆ రోజు పొద్దున్నే తను నాకు కాల్ చేసి వాళ్ళు రాత్రిలా రూమ్ కు వచ్చారు. నన్ను కిందకి పంపించేసి దాదాపు 2 గంటల సేపు వాళ్ళు పైనే ఉన్నారు. ఏం చేశారు అని అడిగితే వాళ్ళు నాకు ఏమీ చెప్పట్లేదు, రాత్రిలా ఇలా జరిగింది అని మొత్తం చెప్పారు. అదంతా విన్నా నేను సరే ఎప్పుడు పరిష్కారం చేస్తారంట అని అడిగాను. ఏమో నాకైతే చెప్పలేదక్క, ఈ రోజు రాత్రి కూడా వాళ్ళిద్దరు రూమ్ కి వస్తారంట, వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను, నాకైతే పూర్తిగా తెలియదు అని చెప్పారు. సరేనన్నాను. అదే రోజు మధ్యాహ్నం నేను హైదరాబాద్ లో ఒక అమ్మాయి తనకు జరిగిన ఇన్సిడెంట్ గురించి తన స్టోరీని నాకు ఇన్స్టాలో షేర్ చేసింది. తను తన ఇన్సిడెంట్ ని షేర్ చేసి కూడా నాకు చాలా రోజులైంది, కానీ ఆ రోజు నేను తన ఇన్సిడెంట్ ని చదివాను. సేమ్ అది కూడా జిన్నే ఇది కూడా జిన్నే అని, నేను అసలు ఏం జరిగింది, ఎలా దీనికి పరిష్కారం దొరికింది అని నేను మీతో మాట్లాడాలి, ఫ్రీగా ఉన్నారా అని మెసేజ్ చేస్తే షూర్ అక్క మాట్లాడతాను అని ఫోన్ చేసింది. తనకు జరిగింది మొత్తం చెప్పింది. నేను దాని వీడియో కూడా చేశాను. ఆ వీడియో కింద కొంతమంది కొన్ని డౌట్స్ రైజ్ చేశారు, ఇది ఫేక్ స్టోరీలా ఉంది, రియల్ స్టోరీలా లేదు అని. ఆ డౌట్స్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. సమ్మర్ సీజన్ కదా, స్కూల్స్ కి హాలిడేస్ ఉంటాయి కదా, స్కూల్ ఎలా ఉంది అని అడిగారు. మన సైడ్ ఎలా ఉంటుందంటే మార్చి ఏప్రిల్ లోనే ఎండలు బాగా దంచి కొడుతుంటాయి, మార్చి లోనే స్కూల్స్ కి హాలిడేస్ ఇవ్వరు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే తన రూమ్ లో ఏసీ ఉంటే విండో ఎలా ఓపెన్ చేసి పడుకుంది అని, తనకు ఏసీ ఆన్ చేసి పడుకునే అలవాటు లేదంట, అది కూడా వాళ్ళు 4th ఫ్లోర్ లో ఉంటారు కదా, కిటికీలన్నీ ఓపెన్ చేస్తే చల్లటి గాలి వస్తుందని వాళ్ళు ఫ్యాన్ వేసుకొని తను బెడ్ పైన, ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి ఏమో కింద చాపేసుకొని వాళ్ళిద్దరూ ఆ రూమ్ లో కిటికీలు ఓపెన్ చేసి పడుకునేవారు. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో తను భయపడి కిటికీలన్నీ క్లోజ్ చేసేసి అప్పటి నుంచి తనకి అలవాటు లేకపోయినా సరే కాసేపు ఏసీ ఆన్ చేసుకోవడం, కాసేపు ఆఫ్ చేసుకోవడం, ఇలా పడుకుంటూ ఉండేదంట. నెక్స్ట్ డౌట్ ఏం అడిగారంటే తను ఆ స్కూల్లో పనిచేయడం మానేసింది కదా, ఇంకా ఎందుకు అక్కడే ఉంది, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంది అని అడిగారు. తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ బాగోలేకపోవడం వల్ల సిక్ లీవ్ తీసుకుంది, పర్మనెంట్ గా అయితే మానేయలేదు, అందుకే తగ్గిన తర్వాత స్కూల్కి వెళ్దాం
తీసుకెళ్దామని అక్కడే ఉంది. ఇంకా తనకి ఫీవర్ రావడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వచ్చి తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. మళ్ళీ తగ్గిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వాళ్ళమ్మ చెప్పారు కదా వేరే రూమ్ లో పడుకొని చూడమని, సేమ్ తనకి అలాగే ఉండడంతో వాళ్ళమ్మకి కాల్ చేసి చెప్తే వాళ్ళమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చి తనని దర్గా దగ్గరకు తీసుకొని వెళ్ళింది. సమస్య తెలుసుకున్న తర్వాత సరే అమ్మాయికి కొన్ని రోజులు తోడుగా ఉందామని, ఎటు సొంత రిలేషన్సే కదా, వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఇంట్లో ఉండరు డే అంతా, అందుకని వాళ్ళమ్మ కూడా కొన్ని రోజులు అక్కడే ఉంది. ఇది నేను ఆ వీడియోలో క్లారిటీగా చెప్పడం మిస్ అయినందువల్ల మీకు ఇలా డౌట్స్ రైజ్ అయినాయి. ఒక్కటి చెప్తున్నాను వినండి. ఇప్పటి వరకు నా ఛానల్లో చేసిన ప్రతి హారర్ ఇన్సిడెంట్ కూడా మన సబ్స్క్రైబర్స్ లో ఎవరో ఒకళ్ళ లైఫ్ లో జరిగినవే. ఏది కూడా ఓన్ గా క్రియేట్ చేసుకుని ఒక స్టోరీలా రాసుకొని అయితే చెప్పలేదు. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ అన్ని అయిపోతాయో అప్పుడు హారర్ స్టోరీస్ చెప్పడం ఆపేస్తాను అని. సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ గురువు గారి నెంబర్ ఉంటే ఇస్తారా, నేను మాట్లాడాలి అనేసరికి తను ఆ బెంగళూరు అబ్బాయి గురించేనా అక్క అని అడిగింది. గురువు గారు అయితే నెంబర్ ఎవరికి ఇవ్వద్దన్నారు, నేను కాన్ఫరెన్స్ లో పెడతాను మాట్లాడక్క అని చెప్పింది. సరేనని ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమేమి చెప్పారో మొత్తం కూడా నేను దారి వెతుకుతూ కేరళకు వచ్చి దాడి చేసిన జిన్ అనే వీడియోలో అన్ని విషయాలు కూడా క్లారిటీగా క్లియర్ గా చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈ హైదరాబాద్ అమ్మాయి పంపించిన ఇన్సిడెంట్ చదవక ముందు ఏం జరిగిందంటే, మధ్యాహ్నం పూట నేను ఈ బెంగళూరు అబ్బాయికి కాల్ చేసి ఆ మసీదులో బాబా గారి నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటాను, దాన్ని బట్టి మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా అంటే సరేనని తను ఆ నెంబర్ ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఆయన కాల్ అయితే లిఫ్ట్ చేయకుండా వాట్సాప్ లో మీరు ఎవరి గురించి మాట్లాడాలి అని ఇలా మెసేజ్లు పెడుతుంటే, సరే మీరు ఫ్రీ అయినప్పుడే చేయండి అని నేను వాళ్ళకి మెసేజ్ పెట్టేసి ఇంకా తనకి కాల్ చేసి మాట్లాడాను అనమాట. వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, నిజంగా చేస్తారా అని ఇలా అంటే నేను ఈవినింగ్ మసీద్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడిస్తానక్క అని చెప్పారు. సరేనని ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకు, ఎవరైనా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేశారా అని ఇన్స్టా చూస్తుంటే ఈ హైదరాబాద్ అమ్మాయి ఇన్సిడెంట్ కనిపించింది. ఆ పిల్ల ఒకసారి చేస్తే గురువు గారు పూజలో ఉన్నారు, తర్వాత చేయమన్నారంట. సాయంత్రం 6:40 అలా నాకు కాల్ కలిపింది, నేను మాట్లాడేశాను. వీళ్ళతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి నాకు ఆ బెంగళూరులో ఉన్న బాబాతో ఫోన్ మాట్లాడించారు. ఇంకా నేను మాట్లాడాను అనమాట, ఎలా ఉంది తన పరిస్థితి ఇప్పుడు, ఏం జరుగుతుంది అని అన్న విషయాలు మొత్తం క్లియర్ గా మాట్లాడిన తర్వాత, నిన్న రాత్రి మీరు తన పీజీ రూమ్ కి వెళ్ళారు కదా, దాదాపు 2 గంటలు అక్కడ ఉన్నారంట, అసలు ఏం చేశారు అంతసేపు, దానితో ఏమైనా మాట్లాడారా, అది మీతో ఏమైనా చెప్పిందా, అసలు ఎందుకు వచ్చింది, తనకేం కావాలి అని ఇలా అడిగేసరికి ఆయన ఏం చెప్పారంటే, ఆ రోజు రాత్రి మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళగానే మేము దాన్ని పిలిచాము, అయినా సరే అది మాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, అది మాతో ఏమైనా చెప్పాలని చూస్తుందా అని చాలాసేపు అక్కడే ఉన్నాము, కానీ అది మాతో అయితే ఏం చెప్పలేదు. ఆ రూమ్ లోకి వెళ్ళగానే ఆ హస్కోటలో ఉన్న పకీర్కి అర్థమైపోయింది అది రోజు ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఆ మూలన తాయెత్తులు కట్టారు. అలాగే అబ్బాయి పడుకునే బెడ్ ఉంటుంది కదా, కాట్, దాని 4 కోళ్ళకు కూడా తాయెత్తులు కట్టారు. ఆ హస్కోట పకీర్ నాతో ఏం చెప్పారంటే, ఇది ఎంత పిలిచినా సరే మాట్లాడట్లేదు, సరే రేపు ఒకసారి వచ్చి చూద్దాం, మళ్ళీ ఈసారి అబ్బాయిని కూడా రూమ్ కి తీసుకొని వచ్చి చూద్దాము, మాట్లాడుతుందేమో, ఒకవేళ అది మాట్లాడకపోతే దీన్ని వదిలించడం నా వల్ల కూడా కాదు, నా పైనున్న వాళ్ళని తీసుకురావాల్సిందే అని చెప్పారు. ఈ రోజు రాత్రి మళ్ళీ మేము ఆ రూమ్ కి వెళ్తున్నాము, ఆ అబ్బాయిని తీసుకొని చూడాలి ఏం జరుగుతుందో అని చెప్పారు. ఇలా మాట్లాడారు ఆయన. నేను ఇప్పుడు ఈయనతో ఉర్దూలో మాట్లాడాను, ఏం మాట్లాడుతున్నానో ఈ బెంగళూరు అబ్బాయికి అర్థం కాలేదు. ఆ బాబా గారు మసీద్ లోపలికి వెళ్ళిపోయారంట నాతో మాట్లాడి. ఇంకా తను నాకు కాల్ చేసి అసలు ఏం మాట్లాడారక్క, ఒక్క మొగ్గ కూడా నాకు అర్థం కాలేదు అంటే, ఈ రోజు రాత్రి నిన్ను రూమ్ కి తీసుకెళ్తారంట, భయపడకుండా వాళ్ళతో పాటు వెళ్ళు అని చెప్పాను. దానికి తను ఏమన్నాడంటే, దాన్ని అలా నా కళ్ళెదురుగా చూసేసరికి నాకు ఇంకా ఇప్పటికి కూడా ఆ వణుకు పోలేదు, ఏమైతే అది అయ్యింది, నేను మాత్రం వెళ్ళాను. ఇప్పటికే ఆ పీజీ ఓనర్ నాకు ఎన్నిసార్లు కాల్ చేశాడో, నీ రూమ్ క్లీన్ చేయాలి, నువ్వేమో తాళం వేసుకొని వెళ్ళావు రా అని. నేనేమో ఏం చెప్పాలో తెలియక తాళం చెవి పోయింది, దానికోసమే వెతుకుతున్నాను, ఎప్పుడు దొరికితే అప్పుడు వస్తాను, ఇప్పుడు రూమ్ క్లీన్ చేయకపోతే ఏం కాదులే, ఉండేది నేనేగా అని చెప్పి పెట్టేశాను అని చెప్తే, నేనేమో మరి ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి కదా, నువ్వు ఒక్కడివే కాదు కదా, నీతో పాటు వాళ్ళిద్దరు కూడా వస్తారు, ఏదైనా అయితే వాళ్ళు చూసుకుంటారులే, భయపడకుండా వెళ్ళు అని చెప్పాను. సరేనక్క, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం
ఏం జరిగిందో కుదిరితే ఈ రోజు రాత్రే వాయిస్ మెసేజ్ పెడతాను, లేకపోతే రేపు పొద్దున్నే నేను కాల్ చేస్తాను అని చెప్పారు. ఇది మొత్తం జరిగింది జూన్ 5 సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. మధ్య మధ్యలో ఏంటంటే మళ్ళీ ఆ గురువు గారు ఫోన్ చేస్తున్నారు. హైదరాబాద్ అమ్మాయి ఇచ్చింది కదా అమ్మాయి, ఆయన చాలా అమౌంట్ చెప్పేసరికి మేము అంత పెట్టుకోలేము అంటే, సరే మీరు ఎంత ఇస్తారు అని ఇలా మాట్లాడుతున్నారు. అలా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసరికి 8:30 అయ్యింది. ఇంకా స్నానం చేసేసి భోజనం చేసి పడుకున్నాము. ఆ రోజు రాత్రి కూడా నాకేం కాలేదు, బానే ఉన్నాను. ఆ తర్వాత రోజు జూన్ 6 మా పెళ్లి రోజు అనమాట. ఆ పొద్దున్నే తను నాకు నైట్ ఏమేం జరిగిందో చెప్పారు. అక్క నిన్న రాత్రి 9:40కి అలా నన్ను తీసుకొని వాళ్ళిద్దరూ రూమ్ లోకి వెళ్లారు. నా దగ్గరున్న తాళం తీసుకొని వాళ్ళు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వెంటనే డోర్ క్లోజ్ చేసేశారు. అంతకు ముందు ఆయన రూమ్ లో తాయెత్తులు కట్టారు కదా, అవన్నీ నల్లగా మారున్నాయి. అసలు వాటిని చేత్తో పట్టుకోవాలంటేనే భయం వేసింది, అంత నల్లగా అయిపోయాయి అవి. ఇంకా హస్కోట పకీర్ ఏవేవో మంత్రాలు చదువుతూ దాన్ని పిలుస్తున్నారు, నువ్వు మాట్లాడతావా లేదా అని. కాసేపు రూమ్ అంతా సైలెంట్ గానే ఉంది. ఆ తర్వాత రూమ్ లో ఉన్నవన్నీ వాటంతట అవే కదిలి కింద పడిపోతున్నాయి. అదంతా చూసి నాకేమో ఫుల్ భయం వేస్తుంది. కానీ ఆయన మాత్రం భయపడకుండా ఆ మంత్రాలు చదువుతూనే ఉన్నాడు, దాన్ని అడుగుతూనే ఉన్నాడు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, నీకేం కావాలి చెప్పు అని. అయినా సరే అది మాట్లాడడం లేదు. ఇంకా ఆయన మాత్రం ఆపకుండా అలానే చదువుతుండేసరికి సడన్ గా అది ఆయన చెయ్యిని వెనక్కి తిప్పేసింది. ఆయనతో అయితే ఆయన చెవి దగ్గర గిజగిజమని ఏదో చెప్పింది, అది మాకు అర్థం కాలేదు. ఆ బాబా ఏమో ఆ పకీర్ చెయ్యిని ముందుకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అది రావట్లేదు. కాసేపటి తర్వాత అది వదిలేసింది. ఇంకా వెంటనే మళ్ళీ ఆ రూమ్ కి తాళం వేసేసి మేము మసీదుకి అయితే వచ్చేసాం. మసీదుకి వచ్చిన తర్వాత ఆ పకీర్ గారు ఏం చెప్పారంటే, ఈ బుధవారం లోపల నువ్వెలాగైనా సరే మనీని అరేంజ్ చేసుకో, ఈ బుధవారమే దాన్ని పట్టుకోవాలి, మనం అనుకున్నంత సామాన్యమైనదైతే కాదది. చూసావు కదా నీ కళ్ళతోనే అది ఏమేం చేయగలుగుతుందో. ఎలాగైనా సరే నిన్ను తనతో తీసుకెళ్లాలని చూస్తుంది. నా చేతిని కూడా వెనక్కి తిప్పేసిందంటే దీన్ని వదిలించడం నా వల్ల కూడా కాదు. నా పైనున్న వాళ్ళని ఇంకో ఇద్దరిని కూడా నేను బుధవారం రోజు తీసుకొస్తాను, ఈ లోపు నువ్వు అన్ని సిద్ధం చేసి పెట్టుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఈ బుధవారమే దాన్ని పట్టుకుంటారని నాతో చెప్పారక్క, 4 వస్తారంట ఆ రోజు అని ఇలా చెప్పారు. ఆ రోజు తనతో ఎక్కువగా కూడా నేను మాట్లాడలేదు. సరే రేపు మాట్లాడదాంలే, ఈ రోజు బయటకు వెళ్దాం అనుకున్నాం కదా అని, మా పెళ్లి రోజు కావడంతో సరదాగా అలా బయటకు వెళ్దామని కొచ్చి బీచ్ కి వెళ్ళాము. ఆ తర్వాత నుంచి జరిగింది సగం వరకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల రోడ్డు మీద హెవీ ట్రాఫిక్ ఉండడంతో షార్ట్ కట్ తీశారు అని చెప్పాను కదా. గూగుల్ మ్యాప్ చూపించిన షార్ట్ కట్ వేరు, మేము దారి కన్ఫ్యూజన్ అయిపోయి వెళ్ళిన షార్ట్ కట్ వేరు. ఎప్పుడైతే మేము వేరే దారిలోకి వెళ్ళిపోయామో అది వెంటనే మ్యాప్ ని మొత్తం రీరూట్ చేసేసింది. ఎక్కడ దారి తప్పామో కూడా అర్థం కాలేదు. ఇంకా ఆ దారిలోనే అలానే వెళ్తున్నాము. అప్పటికే టైం రాత్రి 10:40 అలా అవుతుంది. అసలు ఆ దారి ఎలా ఉందంటే చిమ్మ చీకటి, అంతా మట్టి రోడ్డు, చుట్టుపక్కన అంతా పొలాలు, కారు వెళ్ళడానికి మాత్రమే పట్టే దారది. ఆపోజిట్ లో ఏదైనా వెహికల్ వస్తే కార్ని పక్కకు తీయడానికి కూడా లేదు. అలా సగం దూరం వెళ్ళాక ముందు కార్ లైట్స్ ఉంటాయి కాబట్టి మనకంతా వెలుగ్గానే ఉంటుంది, కానీ పక్కన అంతా చీకటిగా ఉంటుంది కదా. మా వారేమో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, బాబుని నా ఊళ్ళోనే కూర్చున్నాను, ఆయన పక్క సీట్ లోనే కూర్చున్నాను ఫ్రంట్ సీట్ లో. బాబేమో నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా నేను మా వారు మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అలా కొంచెం దూరం నాకు ఎలా కనిపిస్తుందంటే అక్కడ దూరంగా చీకట్లో ఎవరో ఒక అమ్మాయి నిలబడినట్టు నాకు కనిపించింది. అమ్మాయి ఫేస్ అంతగా క్లారిటీగా నాకు కనిపించలేదు. జనరల్ గా ఒక అమ్మాయి నిలబడితే ఎలా ఉంటుంది అలానే ఉంది. ఆ మట్టి రోడ్డు పక్కనే పిచ్చి పిచ్చి చెట్లు దట్టంగా పెరుగుంటాయి కదా, ఆ చెట్ల మధ్యలో నిలబడుంది. తనని చూసినప్పుడు నాకు భయం అయితే వేయలేదు, ఎందుకంటే మామూలు మనిషిలాగే నాకు కనిపించింది. తనని నేను చూసిన వెంటనే ఇంకా మా వారితో చెప్పానన్నమాట, ఎవరి అమ్మాయి ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది, తను ఎక్కడికైనా వెళ్ళాలేమో, లిఫ్ట్ కావాలేమో, కార్ ఆపుదామా అని అంటే ఎక్కడుంది అని అడిగారు. అదుగో ముందుంది కదా, నా లెఫ్ట్ సైడ్ లో కనిపించట్లేదా నీకు అన్నాను. అసలే ఎటు వెళ్తే ఏ
దారి వస్తుందా అని దారి తెలియక టెన్షన్లో నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఈ టైంలో నువ్వు జోకులు వేయకు, అక్కడ ఎవ్వరు లేరు అని చెప్పారు. ఏంటి ఎవ్వరు లేరా, అదిగో నాకు కనిపిస్తుంది అని మా వారి వైపు తిరుగుతూ మాట్లాడుతుండేసరికి కారు తనని దాటేసింది. అదిగో తను ఇప్పుడు కూడా అక్కడే నిలబడుంది, కావాలంటే చూడు అని నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడైతే నాకు ఎవ్వరూ కనిపించలేదు. ఏంటి ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది కదా, ఈలోపు ఎటు మాయమైపోయింది అని అలా ముందుకి చూశాను. ఇంకంతే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మా కార్ వెళ్తున్న దారిలోనే ఒక పెద్ద ఆకారం నల్లగా, అసలు అది చాలా ఎత్తుగా ఉంది, అలాగే నిలబడుంది. దాన్ని చూడగానే అసలు నాకు మాట కూడా రాలేదు, అలాగే దాన్ని చూస్తూ ఉండిపోయాను. ఈ లోపు మా వారు దాన్ని గుద్దడం కూడా అయిపోయింది. ఎప్పుడైతే దాన్ని గుద్దారో మొత్తం ఒక నల్లటి పొగలాగా మారి మా కార్ ముందు, నేను కూర్చున్న అద్దం ముందు పడి వెళ్ళిపోయింది. ఆ పొగ నా ముందుకు అలా వచ్చేసరికి ఇంకా భయంతో ఒళ్ళో ఉన్న నా బాబుని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసేసుకున్నాను. ఇంకా నా తలను కూడా కిందకి దించేసరికి ఇంకా మా వారు నన్ను చూసి ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగారు. ఇప్పుడు ఏదైనా పొగ మీకు కనిపించిందా అని అడిగితే నాకేం కనిపించలేదు, నేను నార్మల్ గానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, అసలు ఏమైంది నీకు అని అడిగితే ఒక పెద్ద ఆకారం కనిపించింది అని చెప్పాను. దానికి మా వారేమో ఇంకా చాలే ఆపు, ఇంటికి వెళ్లే వరకు కళ్ళు తెరిచావో నీ పని చెప్తానని కారులో దేవుడి పాటలు పెట్టారు. కానీ ఆ కళ్ళ ముందు ఆ రూపం అయితే నాకు పోవట్లేదు, కళ్ళు మూసుకున్నా సరే అదే రూపం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎలాగలా మెయిన్ రోడ్ కి అయితే వచ్చేసాము. హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత మా ఇంటి వీధిలోకి అయితే ఎంటర్ అయ్యాము. అప్పటికే టైము 11:30 అలా అయింది. జనరల్ గా మా వీధిలో ఏంటంటే కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కుక్కలు చూసి అరుస్తూ ఉండడం సహజం. ఎప్పుడైతే మా కార్ వీధిలోకి ఎంటర్ అయ్యిందో, మా వీధిలో ఏంటంటే ఒక 2-3 కుక్కలే ఉంటాయి. ఒక్కసారిగా కుక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు, ఒక 5-6 కుక్కలు పైగే ఉన్నాయి. మా కార్ వెళ్తున్నప్పుడు మా కార్ని వెంటపడి అరుస్తూ ఉన్నాయి అవి. ఇంకా నాకు అర్థమైపోయింది అది మా వెంటే ఇంటి దాకా వచ్చేసింది అని. మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ఆ కుక్కలు అక్కడే రోడ్డు మీద ఆగిపోయాయి. ఇంకా మేము కార్ దిగేసి కాళ్ళు చేతులు మొహం మొత్తం కడుక్కొని ఇంటి లోపలికైతే వచ్చాము. నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి రూమ్ లో కూడా లైట్ ఆన్ చేశాను, ఈవెన్ బాత్రూమ్ తో సహా. విచిత్రం ఏంటంటే మా వారికి అసలు ఏమీ కనిపించలేదు, అది నాకే కనిపించింది. నేను నా కళ్ళతో చూశాను దాన్ని ఆ రోజు రాత్రి. ఇంటికి వచ్చిన తర్వాత మా వారు అసలు ఏం జరిగింది చెప్పు, ఎందుకు భయపడ్డావు అని అడిగితే ఇలా జరిగిందని చెప్పాను. సరే ఏం భయపడకు, ఏం కాదులే, పద్దాకల నువ్వు దాని గురించే ఆలోచిస్తూ వీడియోలు చేస్తున్నావు కదా, మేబీ నీకు అలా కనిపించిందేమో, ఇంకేం కంగారు పడకు, ఇంటికి వచ్చేసాం కదా అన్నారు. అప్పుడు అనుకున్నాను మనసులో నేను, నీకు కూడా కనిపించుంటే ఈ మాట నువ్వు అనవు అని. ఆ తర్వాత నాకు బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయాలన్న భయం వేసి ఇంకా అలానే పడుకుండిపోయాను. చాలా సేపు వరకు కూడా నేను నిద్రపోలేదు, దాని గురించే ఆలోచిస్తున్నాను, అసలు ఎవరు ఎందుకు అలా కనిపించారు అని. చాలా సేపు వరకు కూడా భయంతో నాకు నిద్ర పట్టలేదు. ఆ తర్వాత నేను ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. జర్నీ చేయడం వల్ల నాకు నిద్ర పట్టేసింది. ఆ తర్వాత కలలో జిన్ వీడియో ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు మా బాబుకి జ్వరం రాకముందు అప్పుడు నాకు కలలో ఒక అమ్మాయి కనిపించింది కదా, సేమ్ అదే రూపం నా కలలో కనిపిస్తుంది. కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి, అంతే కోపంగా నా వైపే చూస్తూ ఉంది తప్ప నాతో అసలు ఏమీ మాట్లాడట్లేదు. అలా చూసి చూసి పక్కపక్క నవ్వేసింది ఒక్కసారిగా. ఇంకా నాకు భయం పుట్టి కళ్ళు తెరిచి చూసాను. టైం వచ్చేసి అర్ధరాత్రి 1:30 అలా అవుతుంది. అప్పటికే నాకు ఇంకా బాగా భయం వేస్తుంది. ఇంకా వెంటనే వెళ్ళి మా వారి పక్కన పడుకున్నాను. జనరల్ గా మా వారికి నాకు మధ్యలో మా బాబు ఉంటాడనమాట. మా బాబుని కూడా పక్కకు నెట్టేసి వాడి పక్కన దిండు పెట్టి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో పడుకున్నాను. కళ్ళైతే గట్టిగా మూసుకొని పడుకున్నాను, నిద్ర అయితే రావట్లేదు. అలా ఒక అరగంట తర్వాత మా ఇంటి ముందు కుక్కలు ఏ రకంగా అరుస్తున్నాయి అంటే పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాయి. ఆ అరుపులు విని నా గుండెల్లో అయితే భయం మొదలయ్యింది. ఆ రకంగా అవి అరుస్తున్నా ఏడుస్తున్నా మా వారు లెగుస్తారేమో అనుకున్నాను, కానీ స్పృహ లేకుండా పడుకొని ఉన్నారు. ఎంత లేపినా లెగవలేదు. అసలు ఈ టైంలో ఇవెందుకు ఏడుస్తున్నాయి అరుస్తున్నాయి అని బయటికి వెళ్ళి చూసేంత ధైర్యం అయితే నాకు లేదు. 2 నుంచి 2:30 వరకు దాదాపు అరగంట సేపు అవలా అరుస్తూ
అరుస్తూ ఏడుస్తూనే ఉన్నాయి మా ఇంటి ముందు. తర్వాత ఆ అరుపులు ఆగిపోయాయి. ఇంకా తెల్లవారుజామున 3:30కి అలా నేను కూడా పడుకున్నాను. తెల్లారేసరికి నా బాడీ మొత్తం వేడిగా అయిపోయింది. ఇంకా నాకు జ్వరం అయితే వచ్చేసింది. పొద్దున్నే మా వారితో నేను చెప్పాను, రాత్రి మన ఇంటి ముందు కుక్కలు ఇలా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాయి కదా, ఆ సౌండ్స్ నీకేం వినిపించలేదా, నిద్రపోతూనే ఉన్నావు అని అడిగితే నాకే అరుపులు కూడా వినపడలేదు అని చెప్పారు. అప్పటికే టైం తెల్లవారుజామున 8 అయింది. సరే ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం రా అని అన్నాను. ఏంటి రాత్రి వచ్చిన కుక్కలు ఇప్పటి వరకు మన ఇంటి ముందే ఉంటాయా అని నవ్వారు. మేము నైట్ పడుకునేటప్పుడు లాక్ వేసి పడుకుంటాము లోపల నుంచి. ఇప్పుడు లాక్ తీసేసి బయటికి వెళ్ళి చూస్తే ఒక నల్లటి కుక్క మా ఎంట్రన్స్ డోర్ ముందే పడుకొనుంది. జనరల్ గా మన ఇంటి ముందుకు కుక్కలు వచ్చినప్పుడు మనల్ని చూస్తే అవి పరిగెత్తుతాయి కదా, కానీ ఇది మమ్మల్ని చూసినా కూడా వెళ్ళలేదు, అంతే ఉంది. నేనేమో చూడు రాత్రంతా కుక్కలు అరుస్తూ ఏడుస్తూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇది ఇక్కడే ఉంది అన్నాను. సరే ఉండు దాన్ని తోలతానని చేత్తో ఉష్ అన్నారు. అది వెళ్లకుండా మా వారిని చూసి మొరుగుతుంది నేను వెళ్ళను అని. ఇదేంటి వెళ్ళట్లేదు, ఉండు నేను చీపురు కట్ట తీసుకొస్తానని చీపురు కట్ట తీసుకొచ్చి దాన్ని కొట్టాలని చీపురు పైకెత్తారో లేదో అది ఎదురు తిరిగి మా పైనే మొరుగుతుంది. కూర్చున్న ప్లేస్ లో నుంచి అయితే అది కదలట్లేదు. ఆ తర్వాత అది నా వైపు చూస్తూ మూలుగుతూ ఉంది. సరే ఉంటే ఉండనివ్వులే, ఏం చెయ్యొద్దులే రా అని మా వారిని లోపలికి తీసుకొచ్చేసాను. ఆ కుక్కని మా వీధిలో అయితే నేను ఎప్పుడూ చూడలేదు. మా వారు దాన్ని చూసి ఏంటా కుక్క అంత భయంకరంగా ఉంది అన్నారు. కానీ నాకేమో అలా అనిపించట్లేదు. అందుకే ఉంటే ఉండనీలే అని అలా వదిలేశాను. ఫీవర్ రావడంతో ఆ రోజు ఇంట్లో పనులేమి నేను చేయలేదు, అంతా మా వారే చేశారు. టాబ్లెట్ వేసుకొని టిఫిన్ తినేసి నేను పడుకున్నాను. కాసేపు నిద్ర పడుతుంది, మళ్ళీ అది కనిపించగానే మెలకు వచ్చేస్తుంది. అసలు ఆ నల్ల కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అది మా ఇంటి ముందే ఉంది. చెప్పాలంటే మా ఇంటి కాపలాగా కూర్చున్నట్టుంది అది అక్కడ. ఆ రోజు రాత్రి కూడా కరెక్ట్ గా అర్ధరాత్రి 2:30కి కుక్కలు ఒకటే అరుపులు ఏడుపులు అలాగే చేస్తూ ఉన్నాయి దాదాపు అరగంట సేపు. ఆ తర్వాత రోజు పొద్దున్నే లేచి చూసినా మళ్ళీ ఆ నల్ల కుక్క కూడా అక్కడే ఉంది, వెళ్ళనే వెళ్ళట్లేదు అసలు. అది అలా 2 రోజులుంది, ఆ తర్వాత కనిపించలేదు అది. మా ఇంట్లో మాత్రం ఆ 2 రోజులు కూడా నేను అన్ని రూమ్స్ లో లైట్స్ ఆన్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఆ నల్లటి ఆకారం అనేది మా ఇంట్లో నాకు కనిపించలేదు. మా ఇంటి వరకు వచ్చినది మేబీ మా ఇంట్లోకి రాలేకపోయింది. ఆ నల్ల కుక్క ఎప్పుడైతే 2 రోజుల వరకు మా ఇంట్లో ఉండి మాయమైపోయిందో అప్పుడు అర్థమైంది నాకు, దాన్ని ఇదే మా ఇంట్లోకి రానివ్వలేదేమో మేబీ అని. ఆ తర్వాత రోజుకి నాకు ఫీవర్ తగ్గిపోయింది, కానీ ఆ భయం ఏదైతే ఉందో అలాగే ఉండిపోయింది. నా పక్కనే ఎవరు ఉన్నట్టు, నన్నే గమనిస్తున్నట్టు. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే అస్సలు ఉండలేకపోయాను. కేరళకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఇలా జరగడం. తనకి హెల్ప్ చేయడం వల్లే నాకు ఇలా జరిగిందా. 6వ తారీఖు ఇలా జరిగింది. 7, 8, 9 ఆ 3 రోజులు కూడా నాకు వరుసగా జ్వరం రావడంతో నేను బాగా భయపడిపోయాను. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని మా రిలేటివ్స్ కి చెప్పాను. వాళ్ళేంటంటే అమ్మవారు వచ్చే దగ్గరికి వెళ్తారు. అమ్మవారు మంగళవారం శుక్రవారం వస్తారు. 10వ తారీఖు మంగళవారము ఎక్కువసేపు కూడా ఉండరు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారనమాట. నాకు ఇలా జరిగింది, అసలు దీనికి కారణం ఏంటి అడగండి అని చెప్పాను. ఆ 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 10వ తారీఖు వరకు కూడా నేను అబ్బాయికి మెసేజ్ కానీ కాల్ కానీ చేయలేదు. అసలు తన కాంటాక్ట్ లోనే లేను నేను. అక్కడ తన పరిస్థితి ఎలా ఉందో, తనకి ఏమైందో బుధవారం లోపు చేసేయాలి అన్నారు. సరే ఒకసారి అమ్మవారిని అడుగుదామని నేను అడిగిపించాను. ఆ రోజు అమ్మవారు వచ్చారా, వస్తే అసలు నా గురించి మాట్లాడారా, ఏం చెప్పారు, ఆ తర్వాత ఏం జరిగింది, తనతో నేను కాంటాక్ట్ లో ఉన్నానా, అసలు తనతో నేను మాట్లాడాను, ఆ తర్వాత ఆ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ అయ్యింది అనే విషయాలన్నీ డీటెయిల్ గా నేను పార్ట్ 4 వీడియోలో చెప్తాను. అసలు ఆ జిన్ వచ్చింది తన కోసమైనా, దాని వెనక ఉన్న బ్యాక్ స్టోరీని కూడా నేను చెప్తాను. అంతవరకు కూడా ఈ ఎక్సైట్మెంట్ ని అలాగే కంటిన్యూ చేయండి. పార్ట్ 4 వీడియోతో కలుద్దాం. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు మాకు ఇన్సిడెంట్స్ జరిగినాయి మీకు ఎలా పంపించాలి అని. ఇన్స్టా ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, లేకపోతే మెయిల్ చేసినా మీరు నాకు స్టోరీని చెప్పచ్చు. పార్ట్ 4 వీడియోతో వస్తాను. అంతవరకు బై బాయ్.